భద్రాద్రి జిల్లా ఆలపల్లి మండలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కాంట్రాక్టర్ మాజీ ఉప సర్పంచ్ కుర్రస్ కమల వద్ద నుంచి 15,000 రూపాయల లంచం తీసుకుంటూ ఎంపీఓ శ్రీనివాస్, మర్కోడు పంచాయతీ సెక్రటరీ నాగరాజు ఏసీపీకి చిక్కాడు. మర్కోడు పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కమల చేసిన కాంట్రాక్టు రోడ్డు పనులకు లంచం డిమాండ్ చేయడంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. దీంతో లంచం తీసుకుంటూ ఉండగా వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. ఎవరు లంచం అడిగినా 1064 నెంబర్కి సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆలపల్లిలో బత్తిని శ్రీనివాసరావు మండల పంచాయతీ ఆఫీసర్, తాటి నాగరాజు ఈయన మర్కోడు గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ మర్కోడు గ్రామ మాజీ ఉప సర్పంచ్ కుర్రా కమల అనే ఆవిడ దగ్గర నుంచి 15,000 రూపీస్ ప్రైబ్ లంచంగా తీసుకుంటే ఈరోజు వీళ్ళు ఎంపీ ఆఫీస్ లోనే, ఈ మండల పంచాయతీ ఆఫీస్ లోనే వీళ్ళు వైస్ సర్పంచ్ దగ్గర నుంచి డబ్బులు 15,000 తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వాళ్ళు ఈ రోజు పట్టుకోవడం జరిగింది. మీడియేటర్ సమక్షంలో ఆవిడ ఉప సర్పంచ్ దగ్గర నుంచి ఆయన ఎంపీఓ ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నారో ఆయన డైరెక్ట్ గా అమౌంట్ తీసుకున్నాగా రెడ్ హ్యాండ్ పట్టుకున్నాం. ఆయన కలర్ టెస్ట్ కూడా చేశాం. కలర్ టెస్ట్ చేస్తే ఆయన బోత్ హ్యాండ్స్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా పింక్ కలర్ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్. తర్వాత ఈ పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ గతంలో ఈ ఉప సర్పంచ్ ఎవరైతే మర్కోడు ఉప సర్పంచ్ ఉన్నటువంటి కుర్రా కమల గారు కొన్ని పనులు చేస్తున్నారు. ఆ పనులకు సంబంధించి గతంలో చేసిన పనులకు సంబంధించి చేయబోయే పనులకు సంబంధించి వాటికి సంబంధించిన కమిషన్ అమౌంట్ గురించి శాంక్షన్ చేయడానికి, అంటే తీర్మానాలు చేయడానికి, గతంలో చేసిన దానికి చేయబోయే వాటికి సంబంధించి ఆ అమౌంట్ వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఎంత ఏంటని అడిగితే 5% అని దాన్ని ఫిక్స్ చేశారు వాళ్ళు. అంటే ఎవరన్నా మండలంలో పనిచేస్తే